మిత్రులారా నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. హీరో సాయి ధరమ్ తేజ చొరవ చూపి చేసిన ఒక కార్యక్రమం ఒక యూట్యూబర్ వికృత మనస్తత్వాన్ని బయటపెట్టి ఒక చర్చకు దారితీసింది. ఒక యూట్యూబరు తండ్రి కూతుళ్ళ మధ్య ఒక వీడియోని ప్రదర్శిస్తూ, వాళ్ళిద్దరూ ఉన్న వీడియోని ప్రదర్శిస్తూ తన ఫ్రెండ్స్తో కలిసి చేస్తున్న ఒక వీడియో. వాళ్ళందరూ కలిసి వికారపు జోకులు, అమానుషపు వ్యాఖ్యలతో కూడిన, అది ఎంత బాధాకరంగా ఉందంటే ఆ వీడియో చూస్తే ఎవరికైనా జుగుప్స కలుగుతుంది. మానవ సంబంధాలు ఇంత దిగజారిపోయాయి అనే బాధ కలుగుతుంది. అలాంటి వీడియో టేపుని ఒక యూట్యూబరు తన సబ్స్క్రైబర్స్ పెంచుకోవటం వాటి కోసమని వాడుకుంటే వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మేనల్లుడు స్పందించి దాన్ని ఇద్దరు ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకురావటం, పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావటంతో మొత్తం ఇది బయటకు వచ్చింది. చూసారా, ఒక మనిషి తను సకాలంలో స్పందించడం వల్ల ఒక ఆన్లైన్ క్రూర మృగాన్ని కట్టడి చేయగలిగాం. సరే, వాడెవరో ఒక అధికారి కొడుకట, ఇలాంటి వికృత వ్యవహారాలు చేస్తూ ఉంటాడని బయటకు వచ్చింది. ఆయన మీద చర్యలు తీసుకోవాలని 2 రాష్ట్రాల్లో డిమాండ్ వచ్చింది. తన సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయట, ఆంధ్రప్రదేశ్కి చెందినవాడని తెలిసింది. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు కాదు, ఈ హనుమంతు ఒక్కడే కాదు, చాలామంది వెధవలు ఎంతో వికృత స్వభావంతో ఆన్లైన్లో స్వైర విహారం చేస్తున్నారు. అక్కడే యూట్యూబ్లో ఒక ఆదాయ మార్గంగా అది కావడంతో సమాచారాన్ని ప్రసారం చేసే పేరుతో, లేకపోతే భావ వ్యక్తీకరణ పేరుతో ఒక పెద్ద ఉన్మాద కార్యక్రమం నడుస్తుంది యూట్యూబ్లో. తమకు నచ్చిన పార్టీకి అనుకూలంగా మాట్లాడటమే కాకుండా నచ్చని పార్టీలకు వ్యతిరేకంగా పిచ్చి పిచ్చి మాటలు, ఒక ఆ థంబ్నెయిల్స్లో కూడా ప్రజలను ఆకర్షించేందుకు తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి చేస్తూ ఉన్నారు. ఈ ఆన్లైన్ ఒక మంచి సమాచార సాధనంగా, వినోద సాధనంగా అయిన తర్వాత ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అయిపోయాడు, ప్రతి ఒక్కడు వ్యాఖ్యాత అయిపోయాడు, ప్రతి ఒక్కడు రాజకీయ విశ్లేషకుడు అయిపోయాడు. దీనికి ఒక అర్హత ఏమీ లేకపోవడంతో ఒక ఉన్మాదం జరుగుతోంది. సమాజానికి కీడు చేసే ఎంతో దుష్కృత్యాలన్నీ జరుగుతున్నాయి ఆన్లైన్లో. ఇలాంటివి వాటిని ఎట్లా పరిహరించాలి? ఆన్లైన్ అంటే ఒక్క యూట్యూబ్ లేకపోతే వెబ్సైట్స్, బ్లాగ్స్లోనే కాదు, వాట్సాప్ గ్రూపుల్లో కూడా. ఒక వాట్సాప్ గ్రూప్లో వికారం తలకెక్కిన మనిషి ఒకడు ఉంటాడు. అహంకారం మితిమించి ఉంటుంది. వాడు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తుంటాడు. వాడిని ఎవ్వడు నిలువరించరు. వాడు చేసేది తప్పు అని తెలిసినా కూడా, వాడు అప్రజాస్వామిక వ్యవహారంలో చేస్తున్నాడన్నా కూడా ఎవరు స్పందించరు. ఇది మన దౌర్భాగ్యం. అది ఎవడన్నా తప్పు చేసినప్పుడు తప్పు అని ఒప్పు అని అనేంత టైం ఎవరికి లేదు, అంత మనసు ఎవరికి లేదు. ఇక్కడే సాయి ధరమ్ తేజ లాంటి వాళ్ళు, విజిల్ బ్లోయర్స్ అవసరం ఉంది సమాజానికి, ప్రజాస్వామ్యానికి అవసరం ఉంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత సమాచార స్రవంతి ఒక పెద్ద సముద్రం అంతా అయిపోయింది. ఒక ఉప్పెనలాగా వచ్చి రోజు కొడుతోంది మనల్ని. దీంట్లో మంచేది చెడేది అనేది చెప్పేవాడు ఎవడూ లేడు. సరే, దాన్ని ఒక ఫిల్టర్ పెట్టి ఇది మంచి ఇది చెడు అని చెప్పడం చాలా కష్టం. అయినా కూడా కొన్ని వికారపు పోకడలను ఈజీగా కనిపెట్టవచ్చు. బాధ్యతాయుతమైన పౌరులందరూ కూడా స్పందించాలి. ఇలాంటి విపరీత ధోరణులని కట్టడి చేయాలంటే విజిల్ బ్లోయర్స్ అంటే ప్రమాద గంటికలను మోగించటం. ఇది తప్పు, ఇట్లా జరుగుతుందని మన వాట్సాప్ గ్రూపుల్లోనే కాదు, ఎక్కడ చదివినా, ఏ వీడియో చూసినా కూడా మన అభిప్రాయం తెలియజేయాలి. అన్ని వీడియోలకి అభిప్రాయాలు తెలియజేయటం, అన్ని మెసేజ్లకి అభిప్రాయాలు తెలియజేయటం చాలా కష్టం. అయినా కూడా శృతి మించుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం, ప్రజాస్వామ్యంలో చర్చకు ప్రమాదం అనుకున్నప్పుడు కనీసం స్పందించాలి. విద్యావంతులు ఈ విషయంలో సాయి ధరమ్ తేజ్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైనా తప్పు జరిగినప్పుడు తప్పు ఇది, ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పాలి. శృతి మించినప్పుడు ఇది తప్పునైనా ఇట్లా చేయకూడదు అని వివరాలను ఇవ్వాలి. అట్లే యూట్యూబర్స్ కూడా 2 రకాల వాదనలు వినిపించాలి తప్ప ఇలాంటి క్రూరపు జోకులతో, ఇది డార్క్ జోక్స్ అట, డార్క్ జోక్, అది డార్కెస్ట్ జోక్. అది ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప మనకి ఒక తగు గుణపాఠం ప్రజలకి, ఒక మంచి మెసేజ్ ప్రజలకు వెళ్ళదు. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ గారు 2021లో ఒక రోడ్డు ప్రమాదంలో కింద పడిపోయినప్పుడు
ఇట్లనే ఒక మనిషి రోడ్డు మీద పడిపోయి ఉన్నది ఎవరా అని తీసుకెళ్లి హాస్పిటల్కి చేశాడు ఒక ముస్లిం సోదరుడు. ఆ విధంగా సాయిధరం తేజ చాలా రోజులు కోమాలో ఉండి బయటకు వచ్చారు. చూసారా, ఒక మనిషి చొరవ తీసుకుని అరే ఇది నాకు సంబంధించిన విషయము అని అనుకున్నాడు. ఈ రోజుల్లో ఎలా ఉంది, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కూడా మనదేం పోయింది, ఏదైతే అనుకుంటున్నాం. అట్లనే సమాచార స్రవంతిలో కూడా అపసవ్య ధోరణులు ఉంటే సాయిధర్మ తేజ గారు స్పందించకపోతే చాలా ప్రమాదం. మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక గుణపాఠంగా తీసుకుని స్పందించండి. విద్యావంతులు స్పందించకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం, ఈ ఆన్లైన్లో జరుగుతున్న హింసకి, ఘోరాలకి, అన్యాయాలకి ప్రమాదం. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తాయి, ఒక చర్చను దెబ్బతీస్తాయి. దయచేసి ఎవరైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు వాడిని ఎవరైనా విమర్శిస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పండి. నేను ఒక 15 ఏళ్ల నుంచి ఒక బ్లాగ్ రన్ చేస్తున్నాను. ఆ బ్లాగ్లో నేను వింత అనుభవాలు గడించాను. వాళ్ళు చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అరే అని మాట్లాడతారు. నీవు ఎక్కడెడుగురా అంటారు, నీ కులం ఏంట్రా అంటారు, నీ మతం ఏంట్రా అంటారు, చాలేరా నీ ముఖం అని అంటారు. ఇప్పుడు ట్రైన్డ్గా జర్నలిజంలో శిక్షణ పొంది ఒక కామెంట్ చేయడానికి అర్హత ఉంది. ఒక 30 ఏళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్న నాలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఫన్ ఎంజాయ్ చేస్తుంటారు. నేను ఈ మధ్య ఆ 4th ఎస్టేట్ అనే గ్రూప్లో చూసా, ఒక తెలంగాణ వాదానికి తామే ప్రతినిధి మనకి ఒక బరి తగ్గించిన ఒకళ్ళిద్దరు మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. ఇలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయాలనేది, సరే నాలాంటి వాళ్ళకి నేను డీల్ చేయగలను, వాళ్ళని నాకు ఒక అనుభవం ఉంది, వాళ్ళని వాళ్ళ స్థాయిలో ఎట్లా డీల్ చేయాలో నాకు తెలుసు. కానీ మిగతా వాళ్ళు అమాయకులు పాపం ఎవరైనా అటాక్ చేయగానే ఆగిపోతారు. ఇలాంటి తుచ్చులని, దుర్మార్గులని, అప్రజాస్వామిక వ్యక్తులని బెదిరించి పబ్బం గడుపుకోవాలనుకునే వ్యక్తులని మనం భరించాల్సిన పని లేదు. దీనికి మందు ఏంటంటే, ఆన్లైన్లో జరిగే ఘోరాలకి మందు ఏంటంటే మంచి వాళ్ళ స్పందన. మంచి వాళ్ళు స్పందించకపోవడం వల్లే మన ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. మిత్రులారా, విజిల్ బ్లోయర్స్, మనందరం విజిల్ బ్లోయర్స్. ఈ సమాజానికి పట్టిన రుగ్మతలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఆన్లైన్ కంటెంట్కి సంబంధించి. మీరు ఎప్పుడైనా మీకు నచ్చని విషయాలు ఉంటే నా అభిప్రాయం ఇది, మీరు అన్నది కరెక్ట్ కాదు అని చెప్పడం వేరు. నీ సంగతి చూస్తా, ఇలాంటి వాళ్ళ సంగతి చూస్తామని అంటే ఎవరి సంగతి వాళ్ళు చూడగలరు. ఇది పెద్ద కష్టమైన విషయం, క్లిష్టమైన విషయం ఏం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక మంచి వేదికగా దొరికిన ఆన్లైన్ని వాడుకోవాలి అని అంటే ప్రేమతో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఒకవేళ ఒక యూట్యూబర్ కానీ, ఒక బ్లాగర్ కానీ ఎవరైనా తన అభిప్రాయాలు మీ అభిప్రాయాలకి భిన్నంగా ఉంటే, నేను ఇట్లా అనుకుంటున్నాను, మీరు ఇట్లా అనుకుంటున్నారు, ఈ యాంగిల్ కూడా చూడండి అని చెప్పాలి తప్ప కామెంట్స్లో అరే ఒరే తురే అని పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలు చేస్తే ఎవరి సత్తా వాళ్ళకు ఉంటుంది. ఈ సాయిధరం తేజ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో హైదరాబాద్ కేంద్రంగానే మనం ఒక ఆన్లైన్ ఒక మంచి ఉద్యమం ఒకటి స్టార్ట్ అయితే ఎంత బాగుంటుంది. విద్యావంతులు, పలుకుబడి ఉన్నవాళ్ళు స్పందించడం ఆపకండి దయచేసి. ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఆపండి. సాయిధరం తేజ్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో మనందరం కూడా ఒక లెసన్ నేర్చుకొని ఆన్లైన్లో చెడుని ప్రక్షాళిద్దాం. ఆన్లైన్ ఒక మంచి వేదికగా మారి ప్రజాస్వామ్య పరిరక్షణకి ఒక బలోపేతమైన సాధనంగా దాన్ని వాడుకుందాం. ఇందుకు మనందరం కూడా వ్యక్తిగతంగా గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లోనే కావచ్చు, లేకపోతే మన వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, తప్పు అని, ఒప్పు అని మర్యాదగా చెప్పే ఒక సంస్కృతి మనం అలవర్చుకుందాం. ఈ సాయిధరం తేజ్ గారి స్పందనతో వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన ప్రతిస్పందనతో మనం ఒక పాఠం నేర్చుకుంటే ఎంత బాగుంటుంది.